భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి. డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామ మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, దీక్ష దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వాణిదేవి ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంగళవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా 14 మండలాల్లో ముఖ్యులతో సమావేశం నిర్వహించి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చెల ధర్మారెడ్డి, ఒడితల సతీష్ బాబు, మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవ్ రెడ్డి, సంగం రెడ్డి, సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు, 14 మండలాల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ, దీక్ష దివాస్ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం. ఉద్యమకారులను, పార్టీ శ్రేణులను కలుపుకొని విజయవంతం చేద్దాం. ఉద్యమ చరిత్రను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ని నిర్వహిద్దాం. అమరవీరులను, ఉద్యమకారులను సన్మానిద్దాం. అమరులకు ఘన నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా కృషి చేద్దాం. నవంబర్ 29న తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఒక్కొక్క స్వాతంత్ర సమయంలో నుంచి ఒక్కటి వినా కూడా ఎంత ఇన్స్పైరింగ్ అవుతుంది. స్వాతంత్రం అనేది ఎంత గొప్ప విషయం. అసలు దేశాన్ని సాధించుకోవడానికి ఎంతమంది త్యాగం చేశారు. మన కుటుంబాలు కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, మన ప్రాణాలు కావచ్చు. అసలు జైళ్ళలో వాళ్ళు ఎటువంటి జీవితం గడిపారు. వింటే అయితే ఏడుస్తుంటాం. మనం అంత గొప్ప త్యాగాలను చేసింది. అప్పుడు మనం దేశాన్ని సాధించుకున్నాం, కానీ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మనం భారతదేశం వచ్చినా తెలంగాణ రాలేదు. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని ఆంధ్రప్రదేశ్లో కలిగిస్తున్నాం. అప్పుడు కూడా మనం తెలంగాణ రాలేదు, కానీ తెలంగాణ ఒక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ అభివృద్ధి గారు, మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే సాధించగలిగింది. ఒక గొప్ప విషయం, చారిత్రాత్మక విషయం. అర్స్టులైన్ హైదరాబాద్ స్టేట్ అంటే నిజామాబాద్ పరిపాలించిన కాలంలో తెలంగాణ ఎటువంటి దీనావస్థలో ఉందో ఆ తర్వాత 50 ఏళ్ల కాలంలో కూడా అదే కొనసాగింది. జ్ఞాపకం పెట్టుకోండి. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని, తమకు ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో
అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. హుజరాబాద్ ఏసీపీ పరిధిలోని 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లను పొడగొట్టుకున్న వారు CEIRలో రిజిస్టర్ చేసుకున్న వారికి తిరిగి వారి మొబైల్ ఫోన్లను అందజేసిన హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ సుమారు 40 నుంచి 45 ఫోన్లను రికవర్ చేసి వారి యజమానులకు అప్పచెప్పడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మన హుజరాబాద్ డివిజన్ 6 పోలీస్ స్టేషన్స్ పరిధి లోపల CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో లాగిన్ అయి వివిధ ఏరియాస్ లోపల పోగొట్టుకున్నా కానీ దొంగిలింపబడినటువంటి ఫోన్స్ రికవరీ చేసి వారి యొక్క ఓనర్స్కు వాటిని అప్పగించడం జరిగింది. సో దీన్ని ఈ పోర్టల్ మరింత సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు మన డివిజన్ లోపల 40 to 45 మొబైల్స్ రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది. సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారు. ఒకే రోజు 4 వేర్వేరు ప్రాంతాల్లో 4గురికి మనోభావాలు దెబ్బతిన్నాయా? నేను ఎవరి ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయని అంటున్న రామ్ గోపాల్ వర్మ. Extremely sorry to disappoint. అంటే నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4గురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను.
ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేటర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఎండోమెంట్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సుల్తాన్బాద్ పట్టణంలోని పూసాల చౌరస్తా వద్ద చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న పాపను చూసి మనసు చెల్లించిపోయి తన కాన్వాయ్ను ఆపి పాపకు తల్లికి చెప్పులు కొత్త బట్టలు కొనిచ్చి మానవత్వాన్ని చాటారు. దీన్ని గమనించిన స్థానికులు మంత్రి కొండా సురేఖపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్గండ్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పుస్తకాలను ఇతరులకు అందజేశారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అంబేద్కర్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను, రక్షణను, బాధ్యతను గుర్తు చేసేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి ఆలోచన విధానము. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు, మహానేత, మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి
తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ మేధావి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి. ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, నిమ్న వర్గాలు ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి, వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి, రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్ధిల్లి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం, రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికి కూడా మరొకసారి జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం వనపర్తిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి మీ అందరి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోని ప్రభుత్వం అండ ఉంటే ఎక్కువ పనులు చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా అమ్మాయి అయిన కడియం కావ్య గారిని కూడా వనపర్తి గ్రామ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఒక పవిత్రమైన దినం కూడా. అంటే అది కూడా దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ఇంత పెద్ద భారతదేశానికి అంబేద్కర్ గారు రచించి ఇచ్చిన రాజ్యాంగం ఇవాళ మనందరినీ కూడా కలిసి ఉండే విధంగా చూస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి. ఇన్ని రకాలైన వైవిధ్యం ఉన్నా మన అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నాము, భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు సమసమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కల్పించి ఈనాడు దళిత వర్గాలు, బలహీన వర్గాలు తలెత్తుకొని ఈ భారతదేశంలో జీవించగలుగుతున్నారు, రాణించగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ అంబేద్కరే మూల కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా
నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వనపర్తి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఒక 20 లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం, 12 లక్షలతోని అంగన్వాడీ భవన నిర్మాణం, మరొక 20 లక్షల రూపాయలు మనం సీసీ రోడ్లకు మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే వనపర్తి గ్రామానికి సంబంధించి ఇక్కడున్న స్థానిక నాయకత్వం అందరూ కూడా, ప్రజలు కూడా మాకు ఒక మోడల్ గ్రామ పంచాయతీ భవనం కావాలి, ఏదో పంచాయతీరాజ్ వాళ్ళు డిజైన్ చేసిన గ్రామ పంచాయతీ కంటే మంచి గ్రామ పంచాయతీ భవనం మాకు కావాలి, 20 లక్షల రూపాయలు సరిపోవు, ఇంకా అదనంగా నిధులు కావాలని అడిగారు. నేను వెంటనే పంచాయతీరాజ్ ఈ గారికి చెప్పాను, 20 లక్షలకు అదనంగా వనపర్తి పైన ఉన్న ప్రేమతోని ఈ గ్రామ పంచాయతీ భవనం కడియం శ్రేణి ఉన్నప్పుడు కట్టిలని మీరందరూ చెప్పుకునే విధంగా 20 లక్షలకు బదులుగా 40 లక్షల రూపాయలతోని చక్కటి గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, పేరాయిగూడెం గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించి అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గోదారి మొన్న నేను ఆలోచోపాధ్యాయ కార్యక్రమం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా నాకు మొదటిగా రోడ్డు అడగడం జరిగింది. దానిలో భాగంగా మీకు 21,60,60,000 రూపాయలు మీకు రోడ్లకు శాంక్షన్ ఇస్తున్నాను. ఈ రోడ్డు ఒకటి, ఆ రోడ్డు ఒకటి. అందులో భాగంగా మరి నేను వెళ్ళిన అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర వెళ్ళిన తర్వాత వారు కూడా సార్ మాకు వాష్రూమ్స్ కావాలని అడిగిండు. వాష్రూమ్స్ కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. అదేవిధంగా దానికి చుట్టూ గోడ అడిగారు, పందులు వస్తున్నాయి కదా, దాన్ని కూడా 5 లక్షల రూపాయలతో నేను కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. దానికి అదేవిధంగా స్తంభాలు కూడా ఆల్రెడీ మీరు కూడా అడిగిన స్తంభాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి, దాన్ని కూడా మీకు కొద్ది రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను. తర్వాత మూడో అంశం ఇల్లు కూడా నేను శాంక్షన్ కాగానే ఇక్కడ ప్రక్షాళన చేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ చేస్తానమ్మా. ఆ రోజు నేను ఏం సార్ సరదాగా నడవటం నియోజకవర్గ వ్యాప్తంగా 37,32,78,000 అన్న శాంక్షన్. అంటే కొత్త శాంక్షనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శాంక్షన్ అయింది. నాకు 10 కోట్లు ఉంది, అంటే నాకు రిలీజ్ ఉంది, అది కూడా చేస్తాను. ఈ వారంలో దాని శాంక్షన్ ఇచ్చేస్తాం. అంటే ఇప్పటికి శాంక్షన్ అయింది ఆన్ రికార్డెడ్, ఎందుకంటే అన్ని మీకు రికార్డెడ్ ఇవ్వాలి కాబట్టి, ఆ జీవోతో పాటు మేము ఇవ్వాలి కాబట్టి 37,32,78,000 రూపాయలు ఈ రోజు వరకు. ఈ రోజు మరి నేను గ్రామాలకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళింది కొన్ని హామీ ఇచ్చాము, అది కూడా రేపు నేను మళ్ళీ ఇస్తా ఉన్నాను. ఈ రోజు వరకు అయితే ఇది ఈరోజు అన్ని మండలాలు, ఏ మండలానికి ఎంత రిలీజ్ చేశాను, ఎంతవరకు నడుస్తా ఉంది, దాని ప్రోగ్రెస్ ఏమి, ఏ బిల్డింగ్స్ మనం శాంక్షన్ ఇచ్చినాం అనేది కూడా అది కూడా కంప్లీట్. టేక్మల్ మండల్ కేంద్రంలోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టల్ కస్తూర్బా కేజీవీబీ మోడల్ గిరిజన పాఠశాలలో డిపిఓ యాదయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డిపిఓ మాట్లాడుతూ కస్తూర్బా బాలికల పాఠశాలలో శానిటేషన్ సరిగ్గా లేదని, విద్యార్థులకు రుచికరమైన భోజనం, పాఠశాలలో సరైన వసతులు లేవని అన్నారు. అలాగే కేజీవీబీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, పలు అంశాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయుచున్నట్లు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను, అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కి సంబంధించిన చూశాను, అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా, హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ఇందులో గమనించిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు, అంటే కుకింగ్ చేసేవాళ్ళు, అక్కడ శానిటేషన్ స్కావెంజర్ స్వీపర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే అక్కడ వర్క్ కూడా బాగా జరుగుతుంది. కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత
సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ విద్యార్థులతో కూడా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా అంటే రుచికరమైన అంటే కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి. టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది, అవి కూడా నిర్వహిస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో హిందీ టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా నేను నివేదిక ఇస్తాను. అదేవిధంగా డిఓ గారితో ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తామన్నారు. అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండా గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.